సీతారాం నాయక్ గారు, ముందు మీరు చెప్పాలి, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు కూడా మీ బీజేపీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్ ఆవరణ కుక్కను తేవడం, ఆమె కుక్కను ఎందుకు తెచ్చారంటే గతంలో వాజ్పేయి ఎడ్ల బండిని కూడా తీసుకొచ్చారంటూ చెప్పడం. అంటే ఎడ్ల బండిలో వెళ్ళడానికి కుక్కను తేవడానికి చాలా తేడా ఉంది. అంటే ఎడ్ల బండి పెట్రోల్ ధరలు అవి పెరిగినప్పుడు కొంత నిరసనగా వచ్చే సందర్భం అది. ఎలా చూస్తున్నారు? సభా హక్కుల ఉల్లంఘన నోటీసు నిజంగా రేణుకా చౌదరికి ఇవ్వాలనుకుంటున్నారా మీరు కూడా? ఇప్పుడు అది ఈ దేశంలో ఉన్నత చట్టసభ కదా. ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి సభ్యులు వస్తారు. అదేవిధంగా రాజ్యసభకు కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే. అది పెద్దల సభ. పెద్దల సభ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు చాలా హుందాగా ప్రవర్తించాలి. ఎందుకంటే మనం ఆదర్శంగా ఉండాలి. ఒక దిశ నిర్దేశం చేయవలసినటువంటి వాళ్ళం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టే నాకు ఒకటి అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు ఆమె పదవి లేకుండా ఉండడం, పోతే ఎక్కడ డైరెక్ట్గా గెలవకపోవడం, మళ్ళీ ఒక అవకాశం రావడం, ఏదో నిరాశలో ఉండి మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ ఆమె ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. ఆమెకు అనుభవం లేదని కాదు, కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకురాలు. మరి ఈ కుక్కలు ఆమె అనేదాన్ని బట్టి అంటే నాకు ఒక రకంగా కరెక్టే అనిపించింది ఏమో. ఆమె వాళ్ళని అనుమతించుకొని చెప్పింది దాంట్లో రాహుల్ గాంధీ గారిని. ఎందుకంటే సభ నడవనిస్తలేరు కదా. సభ నడవనిస్తలేరు కనుక అక్కడ వాళ్ళు చేసే అటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో బహు అన్నట్టు ఈమెకేమైనా అర్థమైందా? సభ నడవకుండా ఆపుతున్న కుక్కల లోపల ఉన్నాయి, ఇంకా ఈ కుక్క గరవడానికి అవసరం లేదు కదా, మా కుక్కల లోపల మురుగుతున్నాయి అన్నది ఏమన్నా అనుకుని అట్లా మాట్లాడిందా అన్నది ఆమె ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఏం చేసినా ఆమె బిహేవియర్ తర్వాత మేము సభ హక్కుల తీర్మానం నీ మీద ప్రవేశపెట్టబోతున్నా అంటే బహు అనుడంటే ఏంది? కుక్క విశ్వాసం అయినటువంటి జంతువు. అది మనుషుల కంటే విశ్వాసమైంది. అనుకుంటే ఏదైనా చేస్తుందనేది తెలుసు. కానీ ఆ కుక్కను పట్టుకొని మీ నాటకాల్లో ఆడడం అనేది మంచిది కాదు, దురదృష్టం. ఎందుకంటే ఒక కుక్కను ఎంబడి తీసుకొచ్చి నేను కూడా విన్నా. ఏంటంటే కుక్క ఆవడకు రావద్దని ఉన్నదా అంటే ఏ రాజ్యాంగంలో ఉంది కుక్కను తీసుకొని అక్కడ రావాలని? ఆ రాజ్యాంగంలో ఉంది కదా. పార్లమెంట్ ఏంది, పార్లమెంట్కి ఉన్న ప్రతిష్ట ఏంది, గొప్పతనం ఏంది, పార్లమెంట్కి ఎవరు రావాలనేది వాళ్ళే రావాలిగా. డిగ్నిటీ కాపాడకుండా ఒక సీనియర్ నాయకురాలు ఎట్లా మాట్లాడితే ఆమె మీద తప్పనిసరిగా సభ హక్కుల తీర్మానం చేసి ఆమెకు మందలిస్తారా, ఇంకేం చేస్తారా? అది స్పీకర్ అక్కడ చైర్మన్ చేయవలసింది. ఎటువంటి వాళ్ళని చేస్తేనే ఇంకోసారి ఇట్లా మాట్లాడారు కదా.